హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఈరోజు మీకోసం నేనైతే మా నెల్లూరుకి దగ్గరలో ఉన్న సముద్ర తీరంకి వెళ్ళి చేపలు తీసుకురావడం జరిగింది. సండే స్పెషల్ కానాగంతాలు. వీటిని మా ఏరియాలో కానాగంతాలు అంటారు. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్లో పెట్టండి. ఫ్రెండ్స్, నేను తీసుకొచ్చిన చేపలని క్లీన్ చేస్తున్నాము. నేను మా నాన్నగారు కలిసి క్లీన్ చేస్తున్నాము. అదో ఆ చేపలు క్లీన్ చేస్తుంది మా నాన్నగారు. ఈ చేపల్ని నేను కేజీ 150 రూపాయలు లెక్కన కొన్నాను. కేజీకి ఇవి అయితే ఒక 5 చేపల వరకు వచ్చాయి. 5 లేదా 6 చేపలు వచ్చాయి. మీ ప్రాంతంలో ఈ చేపలు ఎన్ని వస్తాయో కామెంట్ చేయండి. అలాగే రేటు కూడా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. చేపలు క్లీన్ అయ్యే లోపల ఒక 4 చేపలని తీసుకొని ఫ్రై చేసుకుందామని తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చూడండి, ఫ్రై చేసుకోవాలని వీటిని ఈ విధంగా కట్ చేయించాను. ఘాట్లు పెట్టుకొని మసాలా దట్టించాను బాగా. వీటిని ఫ్రై చేద్దాం ఫస్ట్. తర్వాత ఈలోగా చేపలు కూడా కటింగ్ పూర్తయిపోతుంది. చేపల క్లీనింగ్ పూర్తయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాము. ఉదయాన్నే మా వారు సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడ కానాగచ్చ చేపలు తెచ్చాడు. వాటిని ఎలా చేపల కూర చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాము. చేపల కూరకి ఎప్పుడైనా ఎక్కువ నూనె పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు వేసుకుంటున్నాము. ఇప్పుడు మెంతులు, ఆవాలు చిటపట అనేవి కాబట్టి ఇప్పుడు ఎర్రగడ్డలు తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా వేగాయి. తర్వాత టమోటా ముక్కలు వేస్తున్నాను. టమోటాలు ఎందుకంటే తక్కువ వేసాను, కూర తీయగా అయిపోద్ది ఎక్కువ వేసుకుంటే టమోటాలు. అందుకే 1-2 వేసుకోవాలి. టమాటాలు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు ముందుగా ఉప్పు, పసుపు, కారం వేసుకున్న చేప ముక్కలు ఇందులో వేస్తున్నాను. నేను పిండుకున్న చింతపండు పులుసు పోస్తున్నాను.
చిన్న మామిడికాయ ఒకటి తీసుకున్నా ఫ్రెండ్స్. ఇది వేసుకున్నా చేపల కూరలో. మామిడికాయ వేయటం వల్ల టేస్ట్ కూడా బాగుంటది. మన నెల్లూరులో ఎప్పుడు చేపలు దొరుకుతాయి కాబట్టి ఎక్కువ శాతం మేము కూడా చేపలు తెచ్చుకొని తింటాము. ఈ చేప ప్రత్యేకత ఏమంటే ఒకే ముళ్ళు ఉంటది కాబట్టి ఇది చాలా బాగుంటది చేప. మనకి ఇక్కడ దొరకదు, సముద్రాల కాడ ఎక్కువ దొరకద్ది. మీరు సముద్రం కాడ దగ్గరలో ఉంటే ఇటువంటి చేప తెచ్చుకొని ఇలాగా కూర చేసుకొని తినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటది. ఫ్రెండ్స్, ఈ చేపలు మీరు తినుంటే వీటి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే వీటిని మేము కానా కచ్చ అంటాము. మీరు కూడా ఏమంటారో మీ కామెంట్స్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్. మా పిల్లలు ఈరోజు సండే కదా, మా చెట్టుకే ఉన్న టెంకాయలను కోయడం జరిగింది, చెరొకటి. మా టెంకాయ చెట్టు ఫస్ట్ గెల ఇది. 5 కాయలు ఉంటే 2 కాయలు కోసాము. చాలా వరకు చేపల కూర ఉడికిపోయింది. ఇప్పుడు నేను ముందుగా చేసి పెట్టుకున్న మెంతుల పొడి వేస్తున్నాను. ఇందులో ధనియాలు, మెంతులు, జీలకర్ర అన్నీ వేసి పొడి చేసి పెట్టుకున్నాను. దీన్ని కొంచెం వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత పట్టుకొని ఇలా తిప్పుకోండి ఫ్రెండ్స్. చేప ముక్కలు గరిటెతో తిప్పకూడదు ఫ్రెండ్స్, అందుకని ఇలా పట్టుకొని గుడ్డతో తిప్పుకోవాలి. అప్పుడు ముక్క అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, మా వారికి చేపల వేపుడు చేయమన్నాడు, అందుకని 4 చేపలు తీసుకొని ఇలా వేపుడు చేసి పెట్టాను. చేప ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చేపల కూర కూడా రెడీ అయిపోవచ్చింది కాబట్టి ఈ రెండింటిని టేస్ట్ చేసి మా వారు ఎలాగుందో చెప్తాడు మీకోసం. ఈ విధంగా చేపల పులుసు చిక్కబడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చేపల పులుసు రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసి మీకు చేప ముక్క కూడా ఎలా ఉడికిందో చూపిస్తాను. బాగా ఉడికిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ముందుగా వీడియోలో చూసామో చేపల పులుసు మీకు రుచి చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. నేను ఎక్కువగా సీ ఫుడ్ తెచ్చుకొని తినాలనుకుంటాను, కానీ కుదరదు. ఎందుకంటే మా ఊరు నుంచి సముద్రం దాదాపు 30 కిలోమీటర్స్ ఉంటుంది. వాళ్ళు సండే కదా ఖాళీగా ఉన్నామని చెప్పేసి వెళ్ళి చేపలు తీసుకురావడం అయితే జరిగింది. వీటి పేరు కానగంతాలు. ఇవైతే నాకు 1 కేజీ 150కే దొరికాయి. రేట్ అయితే కొంచెం తక్కువనే అనిపించింది. మీ ప్రాంతంలో ఎంత ఉంటాయో చెప్పండి ఫ్రెండ్స్. ఈ చేపలు మేము తరచూ తెచ్చుకొని తిన్నాము. పులుసు చాలా రుచిగా ఉంది ఫ్రెండ్స్. మామిడికాయ వేసుకుంటే చేపల టేస్టే వేరుగా ఉంటుంది. మొక్క కూడా బాగా ఉడికింది. సూపర్. చేపల కూర చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అలాగే ఫ్రై కూడా ట్రై చేద్దాం. 4 చేపలు మనం ఫ్రై చేసాము, మీరు కూడా చూశారు.
సూపర్ ఫ్రెండ్స్, ఫ్రైకి ఈ చేప చాలా బాగుంది, అలాగే పులుసు కూడా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, బాయ్.